హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. ఈరోజు మనము మిక్స్డ్ వెజిటేబుల్ సాంబార్ ప్రిపేర్ చేసుకుందాము. ఈ సీజన్లో దొరికే పచ్చి కంది గింజలు, పచ్చి శనగ గింజలు, ముల్లంగితో ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఎలా ప్రిపేర్ చేయాలంటే ఇలా పచ్చి శనగ గింజలు, కంది గింజలు, ముల్లంగి క్లీన్ చేసి పెట్టుకున్నాను పీసెస్ లాగా. ఇప్పుడు కుక్కర్లో కందిపప్పు, వెల్లుల్లి, చింతపండు, పసుపు, ఉప్పు, నెయ్యి వేసి ఉడకపెట్టినాను 3 విజిల్స్. ఇప్పుడు ఉడికినాయి. మనము వాటర్ తీసేసి స్మాష్ చేసుకుందాము. పప్పు గుత్తితో మెత్తగా రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల బాగా టేస్ట్ ఉంటుంది. కొంచెం చింతపండు ఇందులోనే వేస్తారు, లేదంటే పక్కన నానబెట్టుకొని లాస్ట్లో వేసుకుంటారు. ఇప్పుడు ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారపొడి, ధనియాల పొడి, సాంబార్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకుందాము. సరిపోయింది. ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే చూసి వేసుకోండి. తర్వాత ఇప్పుడు సాంబార్ పొడి పప్పు రుద్దుకున్నాం కదా, ఇప్పుడు మనము పోపు వేసుకుందాము. ఇలా ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసాను. ఫ్రై అయింది. ఇప్పుడు ఆనియన్, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చింది. తర్వాత ఒక టమోటాను కట్ చేసి వేసుకుందాము. బాగా స్మాష్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. దీనికి మసాలా ఏమీ అవసరం లేదు, జస్ట్ పప్పు ఉడకపెట్టి చేసుకుంటే చాలు. చాలా బాగా రుచిగా ఉంటుంది. ఇలా సీజన్లో దొరికే పచ్చి శనగింజలు, కంది గింజలను చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను వాష్ చేసి పెట్టుకున్నాను కదా, అవి వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. ఇవి చాలా బాగుంటుంది. ముల్లంగి కూడా హెల్త్ మంచిది. ఈ చలికాలంలో చాలా హీట్ వస్తుంది బాడీకి. ఇలా ముల్లంగి వేసుకొని ఫ్రై చేసుకున్నాను పచ్చివాసన పోయే వరకు. ఈ ముల్లంగిలో మనం చింతపండు వేస్తేనే ముల్లంగి టేస్ట్ బాగుంటుంది. మునక్కాయలు ఉన్నా కానీ వేరే వెజిటేబుల్స్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనము రుద్ది పెట్టుకున్నాం కదా, ఆ పప్పు వేసి జస్ట్ ఉడకనిచ్చి ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని కలిపి పెట్టుకుందాము. పొంగు వచ్చే వరకు ఉంచుదాము. పొంగు వచ్చింది తర్వాత కుక్కర్లోకి మార్చుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు కారం తక్కువ ఉందేమో చూసుకొని ఉప్పు కారం వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసి విజిల్ పెట్టున్నాను. 3 విజిల్స్ పెట్టాను అంతే. చాలా ఈజీగా రెడీ అయిపోయింది. చూడండి, చూడడానికి చాలా బాగుంది. చాలా బాగుంటుంది పచ్చి శనగింజలు, కంది గింజలతో. ఇది రాగి సంగట్లేక కానీ, అన్నంలేక కానీ, రొట్టెలేక కానీ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ